2022 ఐపీఎల్లో ఇతని వైపు ఒక్క టీం కూడా చూడలేదు, చివరికి అన్సోల్డ్ అయ్యాడు. కానీ అదే 2022 ఇతని కెరీర్ని మలుపు తిప్పింది. అదే రజత్ పట్టిదార్. 18 సంవత్సరాలుగా టైటిల్ లేక కళ్ళు కాయలు కాసేలా చూస్తున్న ఆర్సీబీ ఎందరో మహామహులను కెప్టెన్ చేసింది, కానీ ఎవరు కూడా కప్ అందించలేకపోయారు. రజత్ పట్టిదార్ వచ్చిన వెంటనే 2 సార్లు వరుసగా టైటిల్ గెలుచుకుంది. పట్టిదార్ అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. చాలా నార్మల్గా ఒక షాప్ నడుపుకునేవాడు వీళ్ళ నాన్నగారు. అండ్ ఆ తర్వాత ఇతనిలో టాలెంట్ను గుర్తించింది వీళ్ళ తండ్రి కాదు, అండ్ వీళ్ళ కోచ్ కాదు, వీళ్ళ తాతగారు అయితే ఇతని టాలెంట్ని గుర్తించి ఒక క్రికెట్ క్లబ్లో జాయిన్ చేశాడు. మొదటగా ఇతడు ఒక బౌలర్గా స్టార్ట్ చేసి అండర్ 15 నుంచి ఒక బ్యాట్స్మెన్గా మారిపోయాడు. అప్పటి నుంచి ఇంకా వెనుతిరిగి చూసుకోలేదు. 2018-19 రంజీ ట్రోఫీలో 713 రన్స్తోని ఇతను ఒక 8 మ్యాచ్ల్లోనే 90 యావరేజ్తో ఆడాడు. అప్పుడే అందరి దృష్టిలో పడ్డాడు. కానీ 2022 ఐపీఎల్లో ఇతని వైపు ఎవ్వరు చూడలేదు, అన్సోల్డ్ అయిపోయాడు. ఏ టీం కూడా ఇతన్ని కొనలేదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇతనికి మ్యారేజ్ చేద్దామని May 9th ఇతని మ్యారేజ్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. సరిగ్గా మ్యారేజ్కి ముందు ఆర్సీబీ టీంలో సిసోడియా అనే ఒక యంగ్ ప్లేయర్ ఇంజురీ వల్ల అతన్ని రిప్లేస్మెంట్ కావాల్సి వచ్చింది. అప్పుడే ఆర్సీబీ యాజమాన్యం రజత్ పట్టిదార్తోని సైన్ చేసుకున్నారు. ఇది ఒక గొప్ప మలుపు తిప్పబోతుంది ఆర్సీబీని అని అప్పుడు ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. ఇతడు కూడా ఒక నార్మల్ ప్లేయర్ అనుకున్నారు. వెంటనే రజత్ పట్టిదార్ తన వెడ్డింగ్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు, అంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. 2022 ఐపీఎల్ ఆడడానికి ఆర్సీబీతో జాయిన్ అయ్యాడు. ఒక్క మ్యాచ్ ఎలిమినేటర్ మ్యాచ్ లో 112 రన్స్ కొట్టాడు 54 బాల్స్ లో. దాంతో ఒక్కసారిగా ఇతని నేమ్ మారుమోగిపోయింది. కాకపోతే 2023లో ఇంజురీతోని కంప్లీట్ ఐపీఎల్ ఆడకుండా దూరం ఉన్నాడు. మొత్తం ఆ సీజన్ అంతా ఐపీఎల్ ఆడలేదు. ఇదే సందర్భంగా ఇతడు వెడ్డింగ్ అయితే అయిపోయింది, ఇతను మ్యారేజ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే 2022లో పోస్ట్ పోన్ అయిందో అది ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాడు. మళ్ళీ 2024లో 395 రన్స్ కొట్టాడు, కానీ స్ట్రైక్ రేట్ 180. ఇప్పుడంటే అందరూ 200 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు, కానీ 2024లో ఈ స్ట్రైక్ రేట్ చాలా అద్భుతమైన స్ట్రైక్ రేట్. ఆ తర్వాత వెంటనే ఇతని క్యాప్టెన్ చేసింది ఆర్సీబీ 11 కోట్లకు రిటైన్ చేసుకుంది. మొదట సైన్ 20 లక్షలతో అయ్యాడు, చివరికి 11 కోట్లతో రిటైన్ అయ్యాడు. ఎప్పుడైతే 2025లో ఇతడు చేరాడో ఇతని ఇన్నింగ్స్లు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి. బాల్స్ వేస్ట్ చేయడు, ఒక అద్భుతమైన హిట్టింగ్ ఉంటుంది, చాలా వేగంగా రన్స్ చేస్తాడు, టీం కోసం ఆడతాడు, పర్సనల్ చూసుకోడు, బాల్స్ వేస్ట్ చేయడు. ఆ విధంగా ఉంటుంది ఇతడి యొక్క ఇన్నింగ్స్. ఒక హీరోలో ఆడతాడు బ్యాటింగ్లో. నాకైతే చాలా ఫేవరెట్ బ్యాట్స్మెన్. అండ్ 2025, 2026లో ఇతని ఇన్నింగ్స్లు కూడా ఎంతో హెల్ప్ చేశాయి ఆర్సీబీ కప్ గెలవడానికి. ఇలా 2 సార్లు కప్ అయితే రజత్